హలో గైస్, వెల్కమ్ టు హోమ్ ఫుడీ ఛానల్. నేను ఇవాళ జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చెప్తాను. సో దీనికి నేను 1.5 గ్లాస్ జొన్న పిండి తీసుకున్నాను. పిండి కలుపుకోవడానికి పిండికి సరిపడినంత సాల్ట్, మెత్తటుప్పు తీసుకోవాలి. జొన్న రొట్టెకి పిండి కలుపుకోవడానికి మనము 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాము. పిండి ఎంతైతే తీసుకున్నామో ఆ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ని హీట్ చేసుకోవాలి. వాటర్లో మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎంతైతే సాల్ట్ సరిపోతుందో పిండికి, సో దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. నీళ్ళు మసిలిపోతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనము జొన్న పిండి వేసుకుందాము. మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. జొన్న పిండి మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మీరు గరిటెతో కలిపేసుకోండి. మొత్తం కలిసేలా కలిపేసుకోండి. మనకి వాటర్ క్వాంటిటీ ఎక్కువ తక్కువ అని అనిపించదు, ఎందుకంటే మనం ఈక్వల్గా వేసుకున్నాం కదా. సో తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఉంచి మీరు ఇలా కలుపుకోండి. మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. ఇప్పుడు వేడివేడిగా ఉంది కదా, సో పిండిని కాసేపు చల్లార్చాలి. సో చల్లారిన తర్వాత మనం జొన్న రొట్టె చేసుకుందాం. వేడి నీళ్ళల్లో జొన్న పిండి వేసుకొని కలుపుకున్నాం కదా, సో చల్లారిన తర్వాత మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా ఉంటుంది, గట్టిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రెస్సర్ తీసుకుందాం. ప్రెస్సర్ మీద ప్లాస్టిక్ కవర్ సరిపడినంత కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే జొన్న రొట్టె మన ప్రెస్సర్కి అతకకుండా ఉండడానికి ఆయిల్ వేసుకొని రబ్ చేసుకుందాం. ఇప్పుడు జొన్న పిండి ఏదైతే కలుపుకున్నామో అది చిన్న ముద్దలుగా చేసుకొని మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని ప్లాస్టిక్ కవర్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పైన ఉన్నది ప్రెస్సర్ కిందికి అనేసి ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫోర్స్ యూస్ చేయకుండా ప్రెస్ చేయండి. మళ్ళీ దాన్ని పైకి లేపి యాంగిల్ డైరెక్షన్ అనేది మార్చండి. మళ్ళీ ప్రెస్ చేసుకుందాం. అన్ని సైడ్స్ ఈక్వల్గా ప్రెస్ అవుతుంది అన్నమాట అలా చేస్తే. సో మంచిగా అయింది కదా రొట్టెలాగా. రొట్టె చేసుకోవడానికి నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం పైన. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు దీని మీద రొట్టె వేసుకుందాం. జొన్న రొట్టె అనేది చపాతీ లాగా త్వరగా అవ్వదు, టైం పడుతుంది. అండ్ మీరు మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే కనుక గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. ఇప్పుడు చుట్టూ ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఎర్రగా అయింది కదా, సో జొన్న రొట్టె అనేది టైం పడుతుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. సో జొన్న రొట్టె అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. జొన్న రొట్టె రెడీ అయిపోయింది. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న సైజులో పూరీలాగా చాలా బాగుంటుంది. గైస్, షూర్గా ట్రై చేయండి. అండ్ దీనికి సైడ్కి ఉల్లిగడ్డ కారం బాగుంటుంది. సో ఉల్లిగడ్డ కారంతో అయినా మీకు నచ్చితే వేరే కర్రీస్తో అయినా తినచ్చు. సో గైస్, డోంట్ ఫర్గెట్ టు ట్రై ఇట్, షేర్ ఇట్, లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్.